ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. డొక్క గోపాలమూర్తి, లంకలగన్నవరం. మా నాన్నగారి పేరు డొక్క జగ్గారావు గారు. 1968లో మా నాన్నగారు ఈ బండి తీసుకున్నారండి. ఇది అప్పట్లో ఇంగ్లాండ్ పార్ట్స్ ఇక్కడ ఇండియాలో అసెంబ్లింగ్ అయ్యింది చెప్పి మా నాన్నగారు చెప్పేవారు. అదే మేము చెప్తున్నాం. రేరు చాలా తక్కువ ఉండేవి బుల్లెట్లు. అందులో మా బండి ఒకటి ఉండేది. ఈ బండి మా నాన్నగారికి ఇప్పటికీ కూడా కొంతమంది బుల్లెట్ జగ్గారావు అని పేరు కూడా ఉండేది అప్పట్లో. ఎక్కువగా ఏ ఊరు వెళ్ళినా చాలా తక్కువ కదండి బుల్లెట్లు ఆ రోజుల్లో. సౌండ్ వస్తుందంటే జగ్గారావు వస్తున్నారని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ ఉండేదండి. తర్వాత దీనికి జట్టహారన్స్ అది వేయించాం. దీనికి చాలామంది అడిగారు మమ్మల్ని ఇమ్మని. 1,50,000 రూపాయలు ఇస్తాం అన్నా కూడా మా నాన్నగారు ఆశ నుంచి అలా ఉంచేసాం బండిని సెంటిమెంట్గాను. అప్పటి నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాం బండిని. 58 ఏళ్ల క్రితం కొన్న ఈ బండి ఖరీదు ఎంతండి అప్పట్లో? 6,000 రూపాయలండి. అప్పట్లో 6,000 రూపాయలండి. భీమవరంలో తీసుకున్నారు. రాగిరెడ్డి వారు అప్పుడు బుల్లెట్ డీలర్స్ అండి భీమవరం, వాళ్ళ దగ్గర తీసుకున్నారు డెలివరీ. మాకు ఇది కొంచెం స్పెషల్ కోటాలో వచ్చింది. అప్పుడు ఎన్ఫీల్డ్ కంపెనీ కర్రా దక్షిణామూర్తి గారు అని చెప్పి ఆయన ఆడిటర్ గారు, మా రిలేటివ్స్ ఆయన రికమెండేషన్ మీద మాకు ఈ బండి వచ్చింది కొంచెం. అందుచేత దాని సెంటిమెంట్గా అలా ఉంచి అప్పటి నుంచి కూడా మా నాన్నగారు చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యాయి. అది పెద్ద దీనివల్ల ఎవరికి ఏ రకం బ్యాడ్ జరగలేదు. అందుచేత సెంటిమెంట్గా అలా ఉంచేసామండి బండి. ఈ బండి మీ ఇంటికి వచ్చే టైంకి మీ వయసు అంతా, మీరు ఏం చదువుకుంటున్నారు? నాది 7 సంవత్సరాలు. నేను 3వ తరగతి, ఐ థింక్ 4వ తరగతి అయ్యి ఉంటుంది ఈ బండి కొనేటప్పుడు. మా నాన్నగారు రాత్రి 10:30 దాకా వచ్చేస్తున్నారు చెప్పి ఏటుగట్టు మీద మేము అందరం వెయిట్ చేసేవాళ్ళం. నిద్ర చేసి పడుకున్నాం. పొద్దున్న చూసేటప్పటికి వీధిలో బండి ఉందండి. అది అంటే సరదా అనమాట. అది అంటే ఇప్పుడు ఈ బండికి ఏదైనా రిపేర్లు కానీ ఏమైనా వస్తే ఎక్కడ చేయిస్తారు? అసలు దీని పార్ట్లు ఎక్కడ దొరుకుతాయి? ఇది అసలు యాక్చువల్గా ఇది తాటిపాకలో సోమరాజు అని చెప్పి అతను ఇప్పుడు కాలం చేశాడండి. అతను కూడాను అతను బాగా చేసేవాడు బండిలో, బుల్లెట్లు స్పెషలిస్ట్ అతను. తర్వాత అతను పోయిన తర్వాత అమలాపురంలో నాని బ్రదర్స్ అని ఉన్నారు, వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాం. పార్ట్లు ఏమైనా అవసరం అయితే మద్రాసు వెళ్ళి తెప్పించి చేస్తూ ఉంటాం అన్నమాట. అది అంటే ఈ 58 సంవత్సరాల వయసున్న ఈ బండి ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్ల లేదా లక్షల కిలోమీటర్లు ఎంత తిరిగి ఉంటుంది? 2 లక్షలు సుమారు తిరిగి ఉంటుందండి. 2 లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటుంది. అప్పట్లో మా నాన్నగారు, మాది జాగిరీ ఎక్కువ ఉండేది, మా బెల్లం తోటలండి. బెల్లం అక్కడ ఎక్కువ తాడేపల్లిగూడెం వెళ్ళవలసి వచ్చేది. ఆ టైంలో నాన్నగారు ఈ బండి తీసుకున్నారు. అందుచేత ఎడాపెడా బాక్సులు, ఓ లైటింగ్, చిన్న రథంలా ఉండేది అప్పట్లో. తర్వాత అవన్నీ తీసేసామనుకోండి. అది అంటే ఇప్పుడున్న ఎన్ఫీల్డ్ ఈ బుల్లెట్లు ఏవైతే కొత్తగా వస్తున్నాయో వాటికి ఈ పాత తరం బుల్లెట్కి మధ్య ఉన్న తేడా ఏంటి మీరు గమనిస్తే? తేడా అంటే బీటింగ్ అండి, మెయిన్ బీటింగ్. ఈ బీటింగ్ ఇప్పుడు వచ్చి ఏ బండికి కూడా రాదు. ఆ బుల్లెట్ పిచ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. దాని గురించి చాలామంది అడిగారు మమ్మల్ని, ఈ బండి మాకు ఇచ్చేయండి, డబ్బులు ఇస్తామని చెప్పేసి. కర్ణాటకలో అయితే ఒక కానిస్టేబుల్ 1,50,000 రూపాయలకి అడిగాడు. మా లాస్ట్ బ్రదర్ ఉండేవాడు అక్కడ. వాడు పట్టుకెళ్ళాడు సరదాగా తొక్కుంటాను. ఎవరు మా నాన్నగారు సెంటిమెంట్ బండి ఇది అని చెప్పేసి మళ్ళీ మేము బ్యాగ్ తీసుకొచ్చామండి. ఇప్పటికీ మీరు ఈ బండి మీద తిరుగుతూ ఉంటాను. అంటే రెగ్యులర్గా తీయట్లేదు. నాకు 60 సంవత్సరాలు వచ్చాయి. నాకు హీరో హోండా ఉంది, లాటరీలో తగిలిన బండి. అది కూడా రీసెంట్గా పెట్టుబడి పెట్టి బాగు చేయించాం. దాని మీద రెగ్యులర్గా తిరుగుతాను. అప్పుడప్పుడు 10 రోజులకోసారి, నెలకోసారి తీస్తూ ఉంటుంది. అది ఇది ఈ ఎన్ఫీల్డ్కి సంబంధించిన బుల్లెట్ సంబంధించిన కాస్త చరిత్ర అనుకోవాలి. 58 సంవత్సరాల క్రితం ఈ బుల్లెట్ పుట్టింది. దీని పార్ట్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్లో ఉన్నాయి. ఇంగ్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి దాన్ని అసెంబుల్ చేసి ఇక్కడ అమ్మారు. అలా అమ్మిన ఈ బుల్లెట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంకల గన్నవరం అనే గ్రామానికి 58 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ కుటుంబం ఈ బుల్లెట్ని తమకి ఎంతో అచ్చొచ్చినట్టుగా, తమకి కలిసి వచ్చినట్టుగా భావించి వాళ్ళ ఫాదరు, ఇప్పటివరకు మనతో మాట్లాడిన ఆయన తండ్రి గారు, ఆయన ఈ బుల్లెట్ మీదే వ్యవసాయ పనులు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన పనులు కావచ్చు, అవన్నీ చేసేవారు. అలాగే ఆయన తర్వాత తరం ఆయన పిల్లలు వాళ్ళు కూడా ఈ బుల్లెట్ని ఇప్పటికీ వాడుతున్నారు. ఈ బుల్లెట్లో ఉండే గొప్పతనం ఏంటంటే, ఎవరైనా ఈ బుల్లెట్ మీద బయటికి వెళ్ళి వస్తున్నారు అంటే
కనీసం ఒక 1/2 కిలోమీటర్ నుంచే వాళ్ళు వస్తున్నారు అని ఆ బీటింగ్ తోటి పలానా వ్యక్తి ఆ బుల్లెట్ మీద వస్తున్నాడు అనే బీటింగ్ తోటి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. బుల్లెట్ బండెక్కి వస్తావా మావా అనే బుల్లెట్ లాంటి ఆధునికమైన బుల్లెట్తో పోలిస్తే ఇది చాలా విలువైనది. అలాగే ఈ బుల్లెట్కి కుటుంబపరమైన సంబంధం కూడా ఉంది. ఇది మా ఇంట్లో ఒక వాహనంలా కాకుండా మా ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోతుంది అని చెప్తున్నారు. ఇది ఈ బుల్లెట్కి ఉన్న విశేషం. అలాగే మనం చూస్తే ఈ బుల్లెట్కి ఈ పార్ట్స్ అన్ని పార్ట్స్ని కూడా జెట్ హారంతో అన్ని పార్ట్స్ కూడా కొత్తగా తయారు చేయించినట్టుగా, కొత్తగా చేసినట్టుగా నిరంతరం నీట్గా తుడుచుకుని, నీట్గా వాడుకుని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడా చిన్న స్క్రాచ్లు అనేది కూడా పడకుండా నీట్గా వాడుకుంటున్నారు. అలాగే టైర్లకు సంబంధించిన కూడా ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది వచ్చినా వాటిని చెన్నై నుంచే తీసుకొచ్చి వాడుతున్నా అంటున్నారు. అలాగే ఈ మనం నెంబర్ ప్లేట్ చూస్తే అది ఏపీపీ 8044 ఈ నెంబరు. అంటే ఏపీపీ అనేది 1960, 65, 68 ఆ టైంలో బహుశా అప్పుడు రవాణా వాళ్ళు ఇచ్చిన నెంబర్లు అయి ఉంటాయి. దీని మీద అలాగే వీళ్ళ ఫాదర్ పేరు డొక్కా జనార్దన్ రావు గారు, జగ్గారావు గారు, ఆయన పేరు కూడా వీళ్ళు పెట్టుకున్నారు. దీన్ని కేవలం వాహనంలా కాకుండా తమ ఇంట్లో మనిషిలాగా ఇప్పటికీ చూస్తున్నాము అని చెప్తున్నారు. ఇది 58 సంవత్సరాల వయసున్న ఈ బుల్లెట్కి సంబంధించిన చరిత్ర. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు